నేను ఒక మధ్యతరగతి కుటుంబీకురాలినండి. నా పేరు విశాలి. నేను హైదరాబాద్ ఏరియా నుంచి వస్తాను. గత 1.5 ఇయర్ నుంచి మీరు న్యూస్ పేపర్‌లో గానీ, టీవీ ఛానల్స్‌లో గానీ మీరు బోలెడన్ని వివరాలు ఇస్తున్నారండి. మూసీ పునర్జీవన ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. తర్వాత మంత్రివర్యులు అందరూ సౌత్ కొరియా వెళ్లారు, సియోల్‌కి వెళ్లారు. అక్కడ ఉన్నవన్నీ చెక్ చేశారు. తొందరగా ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోతుంది. వరల్డ్ బ్యాంక్ శాంక్షన్ చేస్తుంది. తర్వాత ఏడీబీ వచ్చి శాంక్షన్ చేసింది. ఏడీబీ వాళ్ళతో కూడా మేము మాట్లాడాం. వాళ్ళు వచ్చి ప్రిలిమినరీ స్టేటస్‌లు జస్ట్ చెక్ చేశారు. వీళ్ళు వాళ్ళ యొక్క ఏమంటారు ప్రతిపాదన ఇచ్చారు. వాళ్ళ డీటెయిల్స్ అక్కడ మెన్షన్ చేశారు. వాళ్ళు ఇంకా ఎటువంటి అప్రూవల్ ఇవ్వలేదని మొన్న వచ్చినప్పుడు మేము కూడా వాళ్ళతో మాట్లాడాము. వాళ్ళు మాకు మెయిల్స్ ఫార్వర్డ్ చేశారు. ఏంటంటే ఏమీ లేకముందే ప్రజల్ని భయపడించేసి ఇప్పుడు మా ఇళ్ళ దగ్గరికి వచ్చేస్తాము, ఎక్వైర్ చేసేస్తాము అంటే ఎలా ఉంటుందండి అసలు? ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు మీకు ఇలా మీ ఇల్లులు బఫర్ జోన్‌లో ఉన్నాయి అని చెప్పి మీకు ముందే నోటీసులు ఏమన్నా ఇవ్వడం జరిగిందా? ఇంతవరకు ఎటువంటి నోటీసులు లేదు. అసలు నోటీసులు ఎందుకు ఇస్తారండి? మీ దగ్గర నుంచే కదా మేము కొనుక్కున్నాము. మీరు మాకు ప్రతిదీ ఒక్కొక్క ల్యాండ్ డాక్యుమెంట్, సేల్ డీడ్, ఎవ్రీథింగ్, రిజిస్టర్, సబ్ రిజిస్టర్ విత్ కెమెరా. మీరు అక్కడికి వెళ్తే విత్ కెమెరా మేము ఎక్కడెక్కడ ఉన్నాం సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కూడా మా సంతకాలు తీసుకోబడతాయి. సో ఆల్ ద డీటెయిల్స్ అక్కడ మెన్షన్ చేసినప్పుడు, అతను సీల్ చేసినప్పుడు మా దగ్గరకు వచ్చిన డాక్యుమెంట్ ఒక చట్టబద్ధమైన లీగల్ డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ ఇప్పుడు ప్రతి ఒక్క జీవోని కొత్తగా ఇన్వెంట్ చేసేసి మీ ఇల్లు ఆ ఏరియాలో ఉంది, ఈ ఏరియాలో ఉంది అంటే ముందే మీరేం చేశారు? ఆ ఏరియాలో ఉన్నప్పుడు మీరు ముందే స్టాప్ చేయాలి. ఇక్కడ ఈ ల్యాండ్, ఈ భూములు అమ్మబడవు అని మీరు చూసుకోవాలి. ఇప్పుడు మేము ఇల్లులు అన్నీ కట్టేసుకున్నాక మీరు అన్ని లీగల్ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేశారు. ట్యాక్స్ కడుతున్నాను. ఇప్పుడే జస్ట్ 3 అవర్స్ బ్యాక్ నేను ట్యాక్స్ కట్టేసి వచ్చానండి. హౌస్ ట్యాక్స్ కట్టేసి వచ్చాను. బట్ ఏమంటాడంటే మేడం మేము మళ్ళీ రాలేమండి, ఇప్పుడు మాకు ట్యాక్స్ కట్టాలి,